వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అది చూసినట్లయితే పవన్ కళ్యాణ్కు అమిత్ షా ఇచ్చిన హామీ ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళారు. ఆయన అమిత్ షాతోని సుదీర్ఘంగా భేటీ కావడం జరిగింది. సో ఇప్పుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత అసలు అమిత్ షాని పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారు? అసలు ఏ విషయాలు అంతసేపు సుదీర్ఘంగా చర్చించారు అనే అంశాల మీద ఏపీ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది ఈ అంశం. సో ఈ క్రమంలోనే అసలు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో అమిత్ షాని ఎందుకు కలిశారు అనేది ఒక అంశం. ఎందుకంటే ఆయన ప్రెజెంట్ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్‌గా ఉన్నారు. అటవీ శాఖ మినిస్టర్‌గా కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. సో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏదో పూర్తి స్థాయిలో డెవలప్‌మెంట్ యాంగిల్‌లోనే ఆయన కొన్ని నిధులు గాని కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద అటు అమిత్ షాతోని భేటీ అయ్యారనేది ఒక చర్చ అయినప్పటికీ, కానీ దీని వెనుక ఒక రాజకీయ ఎజెండా ఉందనేదైతే ఇంకొక చర్చ. బట్ వాళ్ళతోని అటు మోడీతో గానీ, ఇటు అమిత్ షాతో గానీ పవన్ కళ్యాణ్‌కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లీడ్ చేసిన కారణంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేసి పొత్తులు ప్రకటించారు టీడీపీతో. ఆ తర్వాత బీజేపీ వచ్చి వీళ్ళతోని జత కలిసింది. సో ఈ క్రమంలోనే ఆ రోజున కూటమి ఏర్పడింది. ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్లారు. 3 పార్టీలు కలిసి కూటమి రూపంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక కీలకమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ రోజు 2-2 టీడీపీ వైపు బీజేపీ నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో తన పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఒక సీటుకే పరిమితమైంది ఆ పార్టీ. రాపాక ఒక్కడే గెలవడం, ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళడం. ఇక పవన్ కళ్యాణ్ వైపు నుంచి అయితే ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయారు. భీమవరం అండ్ గాజువాక. అప్పటి నుంచి వైఎస్ఆర్‌సీపీ ఆయన్ని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేసింది. చాలా దారుణంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆఖరికి ఆయన సినిమాలను, ఆయన పెళ్ళిళ్ళను, ఆయన పిల్లల్ని, ఆయన భార్యల్ని అందరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రోజు బీజేపీతోని జత కలిసారు. అంటే చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేటప్పటికే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తుల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా ఒప్పించారు పవన్ కళ్యాణ్. అవసరమైతే తాను కొన్ని సీట్లు త్యాగం చేస్తానంటూ కూడా నిజంగానే త్యాగం చేశారు ఆయన. అటు ముద్దగడ లాంటి వాళ్ళు తనను టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా తాను ఎన్ని సీట్లు తీసుకుంటానది ఇంపార్టెంట్ కాదు. తీసుకున్న సీట్లన్నిట్లో గెలిపే నాకు ముఖ్యం అంటూ 21 సీట్స్ తీసుకున్నారు. 21 సీట్స్ ఆయనకి రావడం జరిగింది. అంటే 100% స్ట్రైక్ రేట్‌తో మొన్నటి ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ అయ్యారు పవన్ కళ్యాణ్. సరే ఈరోజు కూటమిలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. అటు బీజేపీతోని, ఇటు చంద్రబాబు, లోకేష్‌లతోని కూడా తన రిలేషన్ గుడ్ లుక్స్‌లోనే ఉంది ఇప్పటికైతే ఆ రిలేషన్. వైఎస్ఆర్‌సీపీ మధ్యలో విషబీజాలు నాటే ప్రయత్నం చేసినా గత అనుభవాల దృష్ట్యా అటు చంద్రబాబు నాయుడు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గానీ చాలా సాలిడ్‌గా తమ బంధాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణే చెప్తా ఉన్నారు. ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి అధికారంలో ఉంటుంది. మేము అధికారంలో భాగస్వామ్యంగానే ఉంటానని చెప్తా ఉన్నారాయన. ఈ క్రమంలో ఈరోజు అమిత్ షాని కలిసిన తర్వాత దీని వెనుక ఒక రాజకీయ ఎజెండా ఉంది అనే చర్చ జరుగుతోంది. యెస్, ఉంది రాజకీయ ఎజెండా. ఎందుకంటే ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆయన పార్లమెంట్‌లో రిప్రజెంటేషన్ ఉంది ఆయనకి. మొన్న ఎంపీలు గెలిచారు ఆయన పార్టీ నుంచి. ఇక అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తనతో పాటు. మరోవైపు చూస్తే అటు కౌన్సిల్‌లో నాగబాబు లాంటి వాళ్ళ రూపంలో కౌన్సిల్‌ని కూడా రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు పెద్దల సభలో, కేంద్రంలోని పెద్దల సభలో అంటే రాజ్యసభలో జనసేనకు ఒక రిప్రజెంటేషన్ లేదు. సో అందుకనే ఆ అంశం మీద పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఫోకస్ పెట్టారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. నిజానికి మనం చూసినట్లయితే గతంలో మోపిదేవి లాంటి వాళ్ళు రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ సీటు ఏదైతే జనసేన ఖాతాలోకి వెళ్తుంది. అటు బాలినేనికి గానీ, ఇటు లింగమనేనికి గానీ ఆ సీటు ఇస్తారనే ప్రచారం చాలా తీవ్రంగా జరిగింది. కానీ ఆ రోజు అప్పటికే సానా సతీష్ లాంటి వాళ్ళు జనసేన నుంచి టీడీపీ వైపు వచ్చున్నారు. ఈ క్రమంలోనే అటు సానా సతీష్‌కు టీడీపీ ఆ టికెట్ కేటాయించింది. సో ఆ సీట్ కాస్త అటువైపు వెళ్ళింది. ఇక మనం చూస్తే బీసీ కృష్ణయ్య లాంటి వాళ్ళు, బీద మస్తాన్ లాంటి వాళ్ళు రాజ్యసభ సీట్‌ని రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చినా మళ్ళీ వాళ్ళ సీట్లు వాళ్ళకే కేటాయించడం జరిగింది. సరే బీసీ కృష్ణయ్య అయితే మాత్రం బీజేపీలోకి వెళ్ళున్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీట్ ఖాళీ అయింది. అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. ఆ సీట్ తీసుకెళ్లి పాగాల సత్యనారాయణకు బీజేపీ ఇవ్వడం జరిగింది. సో అలాంటి సందర్భం ఉంది. అప్పుడు జనసేనకి ఆ అవకాశం రాలేదు. నిజంగా ఆ రోజున జనసేనకి రాజ్యసభ అవకాశం వచ్చుంటే ముందు నాగబాబుకే ఆ సీటు కేటాయిస్తారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది అప్పట్లో. అయితే అది వర్కౌట్ కాలేదు గ్రౌండ్ రియాలిటీస్‌లో. అయితే ఇప్పుడు నెక్స్ట్ రేపు మార్చ్ ఎండింగ్ తర్వాత మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతా ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో పరిమళ నత్వాని, రిలయన్స్ అంబానీకి అనుచరుడు ఆయన. సో పరిమళ నత్వాని, అదేవిధంగా చూస్తే అయోధ్య రామరెడ్డి, నిరంజన్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా నలుగురు ఉన్నారు అక్కడి నుంచి. అయితే పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు కూడా.
సో ఈ క్రమంలోనే ఈ 4 స్థానాలు కూడా మామూలుగా అయితే మాత్రం నంబర్ గేమ్ ప్రకారం అటు టీడీపీ వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు బీజేపీ అయితే మాత్రం దాంట్లో 3 స్థానాలు మాకు కావాలని గట్టిగా పట్టుబడతా ఉన్నారనేది ఒక ప్రచారం ఉంది. కాకుంటే మామూలుగా ఓరిక గ్రౌండ్స్‌లో మామూలుగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే టీడీపీ మొత్తం 3 తీసుకుంటుంది. బీజేపీకి 1 ఇస్తుందనేది ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే యాస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఈరోజు 3 పార్టీలు అధికారంలో ఉన్న కారణంగా. అయితే ఈ క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసారని కూడా చెప్తా ఉన్నారు. పెద్దల సభలో, కేంద్రంలోని పెద్దల సభలో, రాజ్యసభలో తమకు రిప్రజెంటేషన్ ఉండాలి అని పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ మీద ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నవాళ్ళు ఉన్నారు. యాస్పిరెంట్స్ కూడా ఉన్నారు చాలామంది. మొన్న టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో. అందుకే లైక్ మనం చూస్తే ఒక బాలినేని లాంటి వాళ్ళు, ఒక లింగమనేని లాంటి వాళ్ళు ఎప్పటినుంచో రేస్‌లో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. అందుకే తమకి ఒక రాజ్యసభ సీటు కేటాయించాల్సిందిగా అమిత్ షాతో అమిత్ షాని కోరడానికే వెళ్లారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అటు బీజేపీ, టీడీపీ మధ్య పదవుల పందేరం కాకుండా అటు దామాషా పద్ధతిలో పదవులు ఉండాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తా వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఈరోజు ఆ ఒక రాజ్యసభ స్థానాన్ని జనసేనకి కేటాయించాలని కూడా ఆయన అమిత్ షాని కోరినట్లయితే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా కూడా దానికి సానుకూలంగా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. లెట్స్ సీ మరి మొత్తానికి రాజ్యసభ విషయంలో 3 పార్టీల మధ్య ఈ రాజ్యసభ సీట్లు ఎలా పంపకం జరగబోతుందనేది కూడా మనం చూడాల్సి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.